Hi friends, welcome to Sankalp Study Success Lectures, way to learning and key to success. So in this session lo meeku Pradhana Mantri Suraksha Bima Yojana gurinchi explain chestanu. Okay na? So you see ippudu daaka nenu meeku National Pension System, Pradhana Mantri Mudra Yojana and Atal Pension Yojana 3 cheppanu meeku. Okay na? So these are all comes under Ministry of Finance. Okay, finance related ga ee schemes anni kuda maniki. This is the number 4th scheme, very important scheme. Okay, let us discuss in detail. You see here, same, what is the main objective of the scheme, what is the beneficiaries, who are the beneficiaries and what are the silent features, right? So it is a 1 year cover personal accident insurance scheme, renewable from year to year, offering protection against death or disability due to accident. That is the main objective of Pradhana Mantri Suraksha Bima Yojana. You see here, ikkada entante ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి ఎస్బీఐ అండ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన రెండింటికి చాలాసార్లు మనకి ప్రతి కాంపిటేటివ్ మెయిన్గా ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఎల్ఐసి సంబంధించిన ఎగ్జామ్స్ అడిగినప్పుడు వీటి మీద క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. ఇవి అడిగినప్పుడు అందరూ కూడాను ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకి ఏమంటే కన్ఫ్యూజ్ అయ్యారు. దీనికి దానికి పెట్టడం జరిగిందనమాట. చూడండి, మీకు సురక్ష నేమ్లో ఏముంది, సురక్ష మీన్స్ వాట్? ఇప్పుడు ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరండి అంటారు, క్షేమంగా వెళ్ళిరండి అంటారు, రైట్? సురక్షితంగా రండి అంటారు. దట్ మీన్స్ వాట్? ఎలాంటి యాక్సిడెంట్స్ అలాంటివి ఏవి కాకుండాను జాగ్రత్తగా తిరిగి మరలా రండి అంటారు. సో అలా గుర్తుపెట్టుకోండి, సురక్ష బీమా యోజన ఫర్ యాక్సిడెంట్. ఓకేనా? జీవన్ జ్యోతిలో ఎలా ఉంటుంది మనకి? See here. So Jeevan Jyoti means what? Jyoti means some lamp, right? Lightning. And Jeevan means life. So that was related to Jeevan Jyoti Bhima was related to life, and this one is related to due accident. Okay, so adi main difference anamata. Okay, so it is a both are year to year renewable offering schemes eni maniki. సో 1 year యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకి. సేమ్ ఈ స్కీమ్ని కూడా మనకి 9th May 2015 లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వాజ్ లాంచ్డ్ ఆన్ లాంచ్డ్ బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ 9th May 2015. ఈ డేట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ హియర్ who are the beneficiaries? ఎవరు దీనివల్ల లభ్యత పొందుతారు అంటే అవైలబుల్ టు ద సిటిజన్స్ ఇన్క్లూడింగ్ ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా వస్తుంది. నాట్ ఓసీఐ, ఓసీఐ మీన్స్ ఓవర్సీస్ సిటిజన్స్ ఇండియాకి వర్తించదు, ఎన్ఆర్ఐస్కి అండ్ ఆల్ సిటిజన్స్కి ఆఫ్ ఇండియాకి వర్తిస్తుంది ఇన్ ద ఏజ్ గ్రూప్ 18 to 70 years. సో చూడండి, ఇక్కడ మీకు ఏజ్ గ్రూప్స్ మర్చిపోకండి. అటల్ పెన్షన్ యోజనలో ఎంట్రీ గ్రూప్ 18 to 40 years. ఓకే, అండ్ ఇక్కడ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి ఏజ్ గ్రూప్ ఏంటి? 18 to 70 years. ఓకే, సో ఒక దగ్గర ఏజెస్ అన్ని కూడా రాసుకోండి. ఎవరికైతే 18 to 70 years హ్యావింగ్ ద బ్యాంక్ అకౌంట్, దోస్ ఆర్ సురక్ష బీమా యోజన. సో దీని గురించి ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడానికి కోసమే జన్ధన్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, దట్ ఈస్ ద అనదర్ స్కీమ్. సో ఎనీ సిటిజన్ 18 నుంచి 70 సంవత్సరాలు ఉండాలన్నమాట, నాట్ ద 60 years. సో కొన్ని ఎగ్జామ్స్లో మన రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లోని ఇక్కడ 70కి బదులు 65 years ఇచ్చారు. సో అందరూ ఆన్సర్ కరెక్ట్ పెట్టేశారు, బట్ నాట్ దట్ కరెక్ట్. ఓకేనా? 18 to 70 years ఇస్ ద ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో క్రైటీరియా. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద సైలెంట్ ఫీచర్స్ అంటే ప్రీమియం పేయబుల్ at 12 rupees per annum పర్ మెంబర్. ఓకేనా? ఒక వ్యక్తికి ఎంత ప్రీమియం చెల్లించాలి? సంవత్సరానికి 12 rupees చెల్లించాలన్నమాట. ఓకేనా? సో రిస్క్ ఎంత? డెత్ అంటే డ్యూ టు యాక్సిడెంట్ ఏదైనా డిజేబిలిటీ లాంటివి ఏమైనా వస్తే, ఆర్ యాక్సిడెంటల్ డెత్ అలాంటివి ఏమైనా వస్తే ఎంత అవైలబిలిటీ ఉంటుంది రిస్క్ కవరేజ్ అంటే కనుక 2 lakhs rupees ఉంటుంది అనమాట. చూడండి, మీరు సంవత్సరానికి 12 రూపాయలు చెల్లించాలి. ఓకేనా? సంవత్సరానికి 12 రూపాయలు చెల్లించాలి. ఇన్ కేస్ ఆ సంవత్సరంలో మీకు ఎలాంటి యాక్సిడెంట్ లాంటివి ఏమైనా అయితే కనుక, ఆర్ ఆ యాక్సిడెంట్ కారణంగా ఎనీ డెత్ ఆర్ ఎనీ పెర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ వస్తే కనుక మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ డెత్ 2 lakhs rupees ఇస్తారు. పెర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ అయితే 1 lakh ఫర్ పెర్మనెంట్ పార్షియల్ డిజేబిలిటీ. ఓకేనా? సో ఇక్కడ చూడండి, డెత్కి టోటల్ డిజేబిలిటీకి 2 lakhs ఇస్తారు. ఓకేనా? అలాగే పెర్మనెంట్ పార్షియల్ డిజేబిలిటీకి ఎంత ఇస్తారు? 1 lakh ఇస్తారు. ఓకేనా? సో ఇన్ కేస్ ఆ సంవత్సరం ఎలాంటి యాక్సిడెంట్ కాలేదనుకోండి, ఆ 12 rupees పోయినట్టుగా. బట్ ఇక్కడ చూడండి, ఆ 12 rupeesకి బదులు మనకి 2 lakh or 1 lakh అనేది వస్తుంది కదా. సో అది అనమాట.
అంటే ఇక్కడ మీన్స్ ఎవ్రీ ఇయర్ ఈ 2 lakhs గురించి 1 lakh గురించి యాక్సిడెంట్ అవ్వాలని నా ఉద్దేశం కాదు. బట్ ఏంటంటే ఒక 12 రూపాయలు మనది కాదు అనుకుంటే ఆ సంవత్సరానికి గవర్నమెంట్ నుంచి మనకి ఇన్ కేస్, ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేం, రైట్? సో బిలో పోవర్టీ లైన్ సఫర్ అవుతున్న పీపుల్ చాలామంది ఉంటారు, ఓకేనా? నాట్ ఫర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మంత్లీ 50,000 1 lakh వాళ్ళు మోర్ దెన్ 50,000 సంపాదిస్తున్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఇప్పటికీ కూడా రోజుకి 500కి అంటే వర్క్ చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా బిలో పవర్టీ లైన్ పీపులే. సో వాళ్ళకి సడన్గా ఏదైనా ఒక యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ ఖర్చులకు 1 lakh రూపాయలు కావాలి అంటే వెంటనే వాళ్ళ దగ్గర ఉండవు. ఇక్కడ మళ్ళీ ఇంటర్మీడియట్స్ వస్తారనమాట. సో వాళ్ళని ఉద్దేశించి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. సో నేనేం చెప్తున్నానంటే యూ పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. సో మీరు మీ చుట్టూ ఉన్న పీపుల్కి ఎడ్యుకేట్ చేయండి. ఇలా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని ఒక యోజన ఉంది. సో మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక 12 రూపీస్ ప్రీమియంని చెల్లించండి. ఇన్ కేస్ మీకు ఏదైనా అయినట్లయితే ఎనీ బ్యాంక్లో మీకు అంటే గవర్నమెంట్ నుంచి మీకు 2 lakhs రూపీస్ ఇలా వస్తుంది. సో దాని కారణంగా ఏంటి, సడన్గా ఏ కుటుంబము కూడా రోడ్డు మీద పడదనమాట. ఓకే, రైట్. ఇండివిజువల్స్ హూ ఎగ్జిట్ ద స్కీమ్ ఎట్ ఎనీ పాయింట్ మే రీజాయిన్ ద స్కీమ్ ఇన్ ఫ్యూచర్ ఇయర్స్ బై పేయింగ్ ద యాన్యువల్ ప్రీమియం. ఓకేనా? ఇండివిజువల్ పర్సన్స్ ఉంటారు కదా, హూ ఎగ్జిట్ ద స్కీమ్ ఎట్ ఎనీ పాయింట్. సో ఎప్పుడైనా సరే మీరు ఆ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు అండ్ మళ్ళీ రీజాయిన్ కావచ్చు అనమాట ఫ్యూచర్ ఇయర్స్లోని. సో యాన్యువల్ ప్రీమియంని చెల్లించి మీరు మరలా అందులో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇది ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారు? ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనని ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారంటే కనుక పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చేస్తాయి. యు సీ హియర్, పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, సో ఎలా అయితే ఎన్పిఎస్కి అటల్ పెన్షన్ యోజనకి పిఎఫ్ఆర్డిఏ అడ్మినిస్ట్రేషన్ చేస్తుందో ఇక్కడ ఈ స్కీమ్ని ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారు? హూ ఆఫర్డ్ దిస్ వన్? పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు అండ్ అదర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు కూడా రెండింటిని కూడాను అడ్మినిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నమాట. నౌ గవర్నమెంట్ హ్యాస్ కన్వర్జ్డ్ ద సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఆఫ్ ఆమ్ ఆద్మీ బీమా యోజన విత్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అండ్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన టు ప్రొవైడ్ life insurance and disability coverage to the unorganized workers depending upon their eligibility. సో మనకు ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఉంది, ఏంటిది? ఆమ్ ఆద్మీ బీమా యోజన. సో దీన్ని కన్వర్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? గవర్నమెంట్ హ్యాస్ కన్వర్జ్డ్ దిస్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఆమ్ ఆద్మీ బీమా యోజన. సో ఆమ్ ఆద్మీ బీమా యోజన దేంతో కన్వర్ట్ చేయడం జరిగింది? 2, ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి అండ్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇందులో ఒకటి దే ప్రొవైడ్ ద లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకోటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, డెత్ ఇన్సూరెన్స్. ఓకేనా? రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనకంటే వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన? టు ప్రొవైడ్ ద యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ టు ద పూర్ అండ్ గివ్ దేర్ ఫ్యామిలీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొటెక్షన్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ లైక్ ఎనీ డెత్ ఆర్ ఎనీ డిజేబుల్, ఓకే, ఎనీ టోటల్ ఆర్ పార్షియల్ డిజేబుల్మెంట్ వచ్చినప్పుడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ప్రీమియం ఎంత చెల్లించాలి సురక్ష బీమా యోజనలో? 12 రూపీస్ ఒకటి. అండ్ నెక్స్ట్ వన్, ఇది ఇయర్లీ చెల్లించాలి, దీనికి రీఫండ్ ఏమీ ఉండదు. తర్వాత ఎంత వస్తుంది మనకి ఇన్ కేస్ ఆఫ్ డెత్ అండ్ టోటల్ డిజేబుల్మెంట్కి అయితే 2 lakh రూపీ అండ్ పార్షియల్ డిజేబుల్మెంట్ అయితే దట్ ఈస్ 1 lakh రూపీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 12 రూపీస్లోనే మనకి సర్వీస్ ట్యాక్స్ కూడా ఉంటుంది, రైట్ మా? సో దిస్ ఈజ్ అబౌట్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఈ సీ హియర్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ స్కీమ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో అరౌండ్ ఒక 10 ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఓకేనా? సో దిస్ ఈస్ ద 4th one. So hope you understand all these concepts. Do subscribe to our channel for more videos. Thank you so much for watching.